తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్లోని పలు పబ్లలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని పబ్లలో సోదాలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు సాగకుండా గట్టి చర్యలు చేపడతామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అనూహ్యంగా స్నిప్పర్ డాగ్స్తో కలిసి మొదటిసారిగా జూబ్లీహిల్స్లోని పలు పబ్లలో సోదాలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరంలోని పబ్లలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరగబోతున్నాయని వచ్చిన సమాచారంతో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, 36, 45లలోని పబ్లలో తనిఖీలు చేశారు. మరోవైపు తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఇక నుంచి జరగడానికి వీల్లేదని, డ్రగ్స్ పెడ్లర్ల మీద ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే పోలీసులను ఆదేశించారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్లోని పలు పబ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు పబ్లలో సోదాలు నిర్వహించేటప్పుడు స్నిప్పర్ డాగ్స్ వినియోగించలేదు. కానీ ఆదివారం రాత్రి తొలిసారిగా స్నిప్పర్ డాగ్స్ను వెంటబెట్టుకుని మరీ సోదాలు నిర్వహించారు.